హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకుందాము. ఈ పచ్చడి ఎండాకాలంలో తయారు చేసుకోర్రి, ఒంటికి మంచి చలవ చేస్తుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకోర్రి. ఈ పచ్చడి తయారు చేస్తా అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి, అంత మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక నేను ఇక్కడ 1 కిలో పావు నిమ్మకాయలతోటి ఈ నిమ్మకాయ పచ్చడి తయారు చేస్తున్నా. ఇక ఈ నిమ్మకాయలు కూడా మంచి పసుపు రంగులో తాజాగా ఉండాలి, బాగా ఆకుపచ్చ రంగులో కూడా ఉండద్దు. ఇక ఇప్పుడు ఈ నిమ్మకాయలు మంచి శుభ్రంగా కడిగి దీనిలో నీళ్ళ పదన లేకుండా ఒక పొడి కాటన్ బట్టతోటి తడి లేకుండా తుడుచుకోవాలి. నిమ్మకాయలలో తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది, అందుకని తడి లేకుండా మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్క నిమ్మకాయను 2 ముక్కలుగా ముందుగా కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసుకున్నాక దీనిలో ఇత్తులు ఉన్నాయి కదా, ఆ ఇత్తులను ఒక టూత్ పిక్తో కానీ ఏదైనా సూదితో కానీ ఇత్తులన్నిటిని తీసేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో ఇత్తులు ఉంటే ఏమైందంటే ఇత్తులు చేదొస్తాయి అన్నట్టు, అందువల్ల మనకు పచ్చడి కూడా చేదవుతుంది. అందుకని నిమ్మకాయ ఇత్తులు లేకుండా తీసేసుకోవాలి. అన్ని ఇత్తులను తీసేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఈ ముక్కను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చిన్న సైజు ముక్కలా కట్ చేసుకున్నాక కూడా అక్కడక్కడ నిమ్మకాయ ఇత్తులు ఉంటాయి, వాటిని కూడా తీసేసుకోవాలి. ఇక ఇట్లా ఒక్క నిమ్మకాయను 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక అన్ని నిమ్మకాయలను 8 ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక 300 గ్రాముల గల్ల ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం సన్నగా గ్రైండ్ పట్టుకోవాలి. 1 కిలో నిమ్మకాయ పచ్చడికి 250 గ్రాముల ఉప్పు పడుతుంది. మనం ఇక్కడ కిలో పావు నిమ్మకాయలు కదా, అందుకని 300 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి. అట్లనే ఒక 5 నిమ్మకాయలను కూడా రసంలాగా పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ రసాన్ని పిండుకోవడం వల్ల నిమ్మకాయ పచ్చడిలో గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది, అందుకని ఒక 5 నిమ్మకాయలను పిండుకోవాలి. ఇక నిమ్మకాయ రసం పిండుకున్నాక ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిపోయినాయి కదా. ఇక ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలను వేరే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలో కానీ తొక్కు బర్నీలో కానీ వేసుకోవాలి. స్టీల్ దాంట్లో కానీ మెటల్ దాంట్లో కానీ వేసుకోవద్దు, వేసుకుంటే అవి చెడిపోతాయి అన్నట్టు. ఇక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 15-20 రోజుల పాటు నిమ్మకాయలను ఊరేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఇక మనము నిమ్మకాయలను ఊరబెట్టుకొని 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఈ నిమ్మకాయ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలు మనకు మంచిగా ఊరినాయి, చూస్తారు కదా, గ్రేవీ కూడా కొంచెం ఉన్నది. బాగా ఎక్కువ రోజుల పాటు ఊరబెట్టుకోవద్దు, ఎక్కువ రోజులు ఊరబెట్టుకుంటే నిమ్మకాయ పచ్చడి అనేది కొంచెం నలుపు రంగు వస్తుంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 200 గ్రాముల పల్లి నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం గరం అయినాక పావు చెంచా మెంతులు, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు ఆవాలు వేసుకొని మామూలు మంట మీద దూరగా వేపుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రాముల పొట్టు తీసిన వెల్లిపాయలను అలా సగం వాటిని కొంచెం కచ్చపెద్ద దంచుకోవాలి. మిగిలిన వాటిని అట్నే వేసుకొని మామూలు మంట మీద వెల్లిపాయలు అనేటివి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేపుకోవాలి. ఇక వెల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చినాయి కదా, ఇక ఇప్పుడు వీటిని తీసి కొద్దిసేపు పక్క పెట్టుకొని చల్లారనియాలి. ఇక నూనె కొంచెం చల్లారినాక ఇప్పుడు దీంట్లో ఒక 125 గ్రాముల కారం వేసుకోవాలి. మనం 300 గ్రాముల ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని 125 గ్రాముల కారం వేసుకోవాలి. కారం వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఊరేసుకున్న నిమ్మకాయ ముక్కలను వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూస్తురా వీడియోలో మనకు నిమ్మకాయ పచ్చడి ఎంత మంచిగా తయారవుతుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, రుచి కూడా అంతే మంచిగా ఉంటుంది. ఒక్కసారి నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకొని చూడండి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక నిమ్మకాయ పచ్చడిని మంచిగా కలుపుకున్నాక దీన్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ తొక్కు బర్నీలు కానీ వేసుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన నిమ్మకాయ పచ్చడి తయారైపోయింది. చూసిరు కదా,
నిమ్మకాయ పచ్చడి ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఎండాకాలంలో నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకొని చూడుర్రి. ఒంటికి మంచి చలవ చేస్తుంది, రుచి కూడా మస్తు ఉంటుంది.